వక్ఫ్ బిల్ సవరణ చేసిన తర్వాత ఉమీద్ పేరుతోటి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. అటు లోక్సభ ఇటు రాజ్యసభ. రాజ్యసభలో అయితే 8 గంటల పాటు హోరీ డిస్కషన్ అయింది. సరే, అపోజ్ చేశారు చాలా గట్టిగా. వాళ్ళకున్న జస్టిఫికేషన్స్ వాళ్ళకున్నాయి. అలాగే ప్రభుత్వానికి ఉండే నిర్ధారణ ప్రభుత్వానికి ఉంది. ఎందుకు ఈ సవరణ చేయాల్సి వచ్చింది, అలాగే ఎన్ని సవరణలు ప్రతిపాదించినప్పుడు ఎంతమంది స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడారు, ఇలాంటి అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘంగా ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఉభయ సభల్లో కూడా. ఓవైసీ గారు అయితే పేపర్లు చించేశారు. సహజం, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అదే. ఇంకొక ఆయన ఉన్నారు, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ముస్లిం ఫ్రంట్ అజ్వానా గారు అని. ఆయన అయితే పార్లమెంట్ చుట్టుపక్కల ఉన్నవి కూడా మాయే, వక్ఫ్ భూములే, రేపో మాపో వచ్చి స్వాధీనం చేసుకుంటామని లోగడ ఒక ప్రకటన చేశాడు. సో ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని క్రమబద్ధీకరించేందుకని చెప్పేసి సవరణ బిల్లు ప్రతిపాదించింది ప్రభుత్వం. ఎప్పటి నుంచో ఊహించిందే. సరే, ఈసారి ఖచ్చితంగా లోక్సభలో మాట్లాడారు, రాజ్యసభలో మాట్లాడారు. బిల్లు పాస్ అయింది. రాష్ట్రపతి గారు ఇవాళ రేపు సంతకం కూడా చేస్తారు. ఈ బిల్లు రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశానికి సంబంధించి హైకోర్టు న్యాయవాది ఆచంట అరుణ్ కుమార్ గారు సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఇప్పటిదాకా అంటే పొలిటికల్ ఫ్రంట్లో చాలామందితో మాట్లాడాం, బట్ రియల్ ఎస్టేట్ రంగం కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ బిల్లు ఎలా ఉండబోతోంది, బిల్లు ప్రతిపాదనలకి ఆమోదం లభిస్తుందా లేదా, కొంత టెన్షన్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఓవరాల్గా చూస్తే తెలంగాణలో ఈ బిల్లు అంటే తెలంగాణ రాష్ట్రం వరకు పరిమితం చేస్తే ఒక 58,000 ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయి. ఆంధ్రాలో 48,000 ఎకరాలు డిస్ప్యూటెడ్ ఉంది. మొత్తం కలిపి అక్కడ 60,000 ఎకరాలు ఉంది. సరే, తెలంగాణ వరకు పరిమితం చేసుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం మీద ఏ రకమైన ప్రభావం ఇది చూపిస్తుంది? దానికన్నా ముందు అసలు బిల్లులో సవరణకు ఎందుకని సవరణ తీసుకురావాలని కానీ ప్రభుత్వం అనుకున్నది? ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రడక్షన్ వల్లే తెలుస్తుంది మీకు దీని గురించి స్టడీ చేశారు. ఆల్రెడీ మీకు చాలా అవగాహన ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ బిల్లు తేవడానికి, అండ్ ఇది బేసికలీ వక్ఫ్ ల్యాండ్స్ మేనేజ్మెంట్ కోసం. సో వక్ఫ్ ఇది ఇచ్చేస్తున్నారు అనగానే ఏదో ముస్లిం రైట్స్ తీసేసుకుంటారనో, లేకపోతే ముస్లిమ్స్ ప్రాపర్టీస్ తీసేసుకుంటారనో గవర్నమెంట్ వాళ్ళు, పర్టికులర్గా బీజేపీ ఇది ప్రతిపాదిస్తుంది కాబట్టి ఒక రిలీజియస్ యాంగిల్ కాన్ఫ్లిక్ట్ కూడా దీనికి యాడ్ అయ్యిందనమాట. అందుకని చాలా స్టిఫ్ అపోజిషన్లో దీన్ని పాస్ చేశారు. కాకపోతే ఇది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రిలేటెడే. ఎందుకంటే ల్యాండ్స్ మేనేజ్మెంట్కి, వక్ఫ్కి సంబంధించిన ఆస్తుల నిర్వహణ కోసం ఇది సవరణ ప్రతిపాదించడం జరుగుతుంది. అసలు వక్ఫ్ ఇప్పుడు మీరు అంతా డిబేట్లో అది బేసికలీ మొన్న నేను కిరణ్ రిజిజు గారు చెప్తున్నప్పుడు విన్నా కూడా. సో 95 నుంచి ఎప్పుడైతే 1995లో యాక్ట్ వచ్చిందో, దాని తర్వాత మళ్ళీ 2013లో ఎప్పుడైతే మళ్ళీ సవరణ చేశారో అక్కడి నుంచి ఎక్కువగా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే గత ఏడాది కూడా ఒకసారి బీజేపీ ఈ బిల్లుని ప్రతిపాదించడం చేశారు. కానీ అప్పుడు కూడా అపోజిషన్ ఇదయ్యేసరికి మళ్ళీ ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ అది ఏర్పాటు చేసి అప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొచ్చారు. 787 మంది స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడారు. అవును. అది బేసికలీ ఆయన చెప్తున్న దాంట్లో ఆయన చెప్పిన బేసిక్ ప్రిమైస్ అది. అంటే మేము ఏదో రాసేసుకుని ఇది ప్రతిపాదిస్తున్నది కాదు. దీని వెనకాల చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అందరి ఇంట్రెస్ట్ తీసుకుని అదే బేసిక్ స్ట్రాటజీ వాళ్ళది. అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ప్రజెంట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అది వాళ్ళ బేసిక్ స్ట్రాటజీ కూడా. లేకపోతే మళ్ళీ పాస్ అవ్వకపోతే ఇంకా ఇంత చేసిన ప్రయత్నం అంతా కూడా విఫలం అవుతుంది. కాబట్టి కానీ చాలా మంచి ప్రయత్నమే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చట్టాలు ఉంటాయి, నేను కేవలం లీగల్ ఇదిలోనే చెప్తాను. ఇప్పుడు కొన్ని చట్టాలు ఉంటాయి, 498A అని. ఇవి కొన్ని ఎక్స్క్లూజివ్ లెజిస్లేషన్స్ అన్నమాట. అంటే ఒక వర్గానికి చాలా వాళ్ళకి ఏదో జరుగుతోంది, అన్యాయం జరుగుతుంది, వాళ్ళ కోసం ఒక సేఫ్ గార్డ్ ఉండాలి, ఒక ప్రొటెక్షన్ ఉండాలి అని ఇలా తీసుకొచ్చే చట్టాలు. కానీ ఎప్పుడైతే అలా ఒక ఎక్స్క్లూజివిటీ ఇస్తారో, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి స్పెషల్గా వాటికి ఒక సంస్థలను ఏర్పాటు చేయడం, ఇలా చేసినప్పుడు కొన్నిసార్లు వాటిని మిస్యూజ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా జరిగాయి. 498 కూడా అలా 498A కూడా చాలా మిస్యూజ్ జరిగింది. అలాగే వక్ఫ్ కూడా ఎక్కడో తప్పుదారి పట్టింది.
ఈ సవరణల్లో కానీ 2013లో చేసిన సవరణల వల్ల కానీ వాటిని రెగ్యులేట్ చేయడానికి ఇప్పుడు ఇది ప్రతిపాదించిన బిల్లు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో మొదటిసారి 1913లో ప్రతిపాదన చేశారు, ఆ చట్టం తీసుకొచ్చారు. సబ్సిక్వెంట్గా 23, మళ్ళీ 45, 54, 95, 54 తర్వాత లాంగ్ నెహ్రూ గారి తర్వాత మళ్ళీ 95 తర్వాత 2013 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024. ఈ క్రమంలో ఇన్నిసార్లు సవరణ చేసుకున్నామంటే అప్పుడు కనపడిన తప్పులు ఇప్పుడు సవరణ చేస్తే ఎందుకు కనిపిస్తున్నాయండి వాళ్ళకి, అడిగేవాళ్ళకి? అదే అంటే ప్రతి చట్టంలోనూ కాలానుగుణంగా మార్పులు చేయాల్సిందే. అలాగే ఇది కూడా ప్రతి చట్టంలోనూ జరుగుతుంది. ఇదేమి అదేంటి ఫస్ట్ టైం ఒక యాక్ట్ని అమెండ్ చేస్తున్న బిల్ కాదు కదా. రాజ్యాంగమే చాలాసార్లు సవరణ జరిగింది. సో ఇందులో కొత్తగా కాకపోతే అదే ఒక ఇది అన్నమాట. అంటే మేము ఇది మా కోసం స్పెషల్గా చేసుకున్న యాక్ట్, మీరెవరు దీన్ని అమెండ్ చేయడం అనేది ఒక మెయిన్ ఇది ఆపోజిషన్ అని. ఇది నిజంగానే ఇది ముస్లిమ్స్కి, ఆ ముస్లిం సమాజానికి సంబంధించిన యాక్ట్. దాంట్లో ఎలాంటి ఇది లేదు. పేదలని అప్లిఫ్ట్ చేయడం కోసం ఈ ఆస్తులు ఉపయోగపడాలనేది యాక్ట్ తయారు చేసినాడు ఉన్న మౌలిక ఉద్దేశం. అవును, కరెక్టే. కానీ అది మౌలిక ఉద్దేశం అంటే అది ఇప్పుడు కాదు. అసలు వక్ఫ్ ఎలా వచ్చింది అంటే కూడా మొహమ్మద్ టైంలో, అంటే వాళ్ళు చెప్పిన వాటిల్లో చదివిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను. కొన్ని సోర్సెస్ చదివితే మొహమ్మద్ ప్రాఫిట్ దగ్గరికి ఈ మక్కా నుంచి మదీనాకి ట్రావెల్ చేసినప్పుడు, మదీనా వార్ అవుతుంది, అయిన తర్వాత ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఉమ్ర్ ఇబ్న్ అని అతను వస్తాడు. వచ్చి నాకు ఒక ఒయాసిస్ అంటారు చూడండి, అది దొరికింది. అందులో 600 ఖర్జూర చెట్లు ఉన్నాయి, నేనేం చేయాలి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఇతను ముహమ్మద్ చెప్తాడట, నువ్వు అనుకుంటే వాటిని ఎవరు దాన్ని మళ్ళీ అమ్మకుండా ఇన్ఏలియనబుల్ చేసి దాని మీద వచ్చే ఫలసాయాన్ని ఎవరైతే పూర్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళ ప్రయోజనం కోసం వినియోగించేటట్టుగా నువ్వు ఏర్పాటు చెయ్యి అని చెప్తాడు. సో ఫస్ట్ వక్ఫ్ అలా స్టార్ట్ అయింది. సో ఇదేదో ఇప్పుడు వచ్చిందిగా. అలాగే వక్ఫ్ ఇక్కడ మన దేశంలో కాదు, వేరే దేశాల్లో కూడా ఉంది. సౌదీ అరేబియాలో కూడా దాన్ని మోడర్నైజ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా అమెండ్మెంట్స్ చేసుకొచ్చారు. వాళ్ళు కూడా అమెండ్మెంట్ చేశారు సౌదీ అరేబియాలో కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇందులో ఉండే బీద ముస్లిం సమాజంలో బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో, బీద ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళకి అంటే ఇప్పుడు ఇంకొక విధంగా చూస్తే వక్ఫ్ ల్యాండ్స్ ఇక్కడ మన దేశంలో 3rd లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్. ఇది మన డిఫెన్స్ కానీ లేకపోతే మీకు రైల్వేస్ డిఫెన్స్ తర్వాత ఇది వక్ఫ్. మరి అలాంటప్పుడు మొత్తం 9,70,000 ఎకరాలు భూమి ఇండియా మొత్తంలో. సో అలా అంత రిచ్ వక్ఫ్ ఉన్నప్పుడు బీద ప్రజలేంటి? ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఈ సవరణ ద్వారా బ్రిడ్జ్ చేయడానికి మెయిన్ అది. అంటే ఇన్ని ఆస్తులు ఉన్నప్పుడు ఆ ఆస్తుల్ని సరిగ్గా నిర్వహిస్తే ఈ ప్రజలందరూ వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. దానికి అక్కడ ఏమేమి మిస్ అయ్యాయో 2013 వరకు చేసిన యాక్ట్లో ఎక్కడ మిస్సింగ్ ఉంది, ఈ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ దీని ద్వారా ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు. సో వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్, సిన్స్ యు ఆర్ డీలింగ్ సెవరల్ కేసెస్ ఈ రిలేటెడ్గా, ఎలా దీన్ని కొరిలేట్ చేస్తారు? రియల్ ఎస్టేట్కి వక్ఫ్కి ఎలాంటి సంబంధం ఉంది అసలు, వక్ఫ్ ఆస్తులకి రియల్ ఎస్టేట్కి? నాది రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్ ఏరియా కాబట్టి ఇదివరకు నేను గతంలో కొన్ని కేసెస్ చేశాను. ఎక్కడ ఈ వక్ఫ్ వల్ల ఇబ్బందులు ఎదురైంది. ఇప్పుడు కూడా మేము ఇప్పటి వరకు మేము లీగల్ డ్యూ డిలిజెన్స్ చేసేటప్పుడు, టైటిల్ డ్యూ డిలిజెన్స్ చేసేటప్పుడు వక్ఫ్ అనేది ఒక సెక్షన్ మాకు, అంటే ఈ ల్యాండ్ వక్ఫ్లోకి వస్తుందా అనేది ముందు ఒక చెక్ చేస్తామన్నమాట. వేరే చెక్స్ ఉంటాయి ఓనర్షిప్ గురించి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తారు మీరు? రెవెన్యూ కాదు, వక్ఫ్ బోర్డ్కి వెళ్తాం. మనకి ఇక్కడ వంశీ అని ఒకటి ఉంటుంది పోర్టల్, అది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలే, కానీ వంశీలో చూస్తున్నాం. అది ఈ మధ్యన వచ్చింది. ఇది వరకు అయితే కనుక మేము వక్ఫ్ బోర్డ్కి చెక్ చేస్తారండి. అంటే ఎందుకు డౌట్ వస్తుంది మీకు ఇది వక్ఫ్ ల్యాండా అని?
అంటే ఇది బేసికలీ మనది ఇక్కడంతా అంటే డెక్కన్ ల్యాండ్ అంతా కూడా ఒకప్పుడు ముస్లిం పాలనలో ఉంది కాబట్టి అది ఒక మేజర్ ప్రిమైస్ మనకి. ఖచ్చితంగా ఎక్కడో అక్కడ వక్ఫ్ టు డిస్మిస్ ద పాసిబిలిటీ ఆఫ్ ది ల్యాండ్స్ అసోసియేషన్ విత్ వక్ఫ్, అందుకోసం వెళ్తారు మీరు. అది చెక్ చేసుకుంటాము ఇక్కడ అక్కడ అదే అది కూడా ఈ ప్రాబ్లం తోటి, ఈ సవరణ తోటి లింక్ అయి ఉంటుంది. చెప్తాను మీకు. మేము వక్ఫ్ బోర్డ్కి వెళ్ళి చెక్ చేసేవాళ్ళం. ఇప్పుడంటే రీసెంట్గా వచ్చింది ఈ వంశీ అనే పోర్టల్. అంతకుముందు ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో కనుక ఒక ల్యాండ్ ఇది వక్ఫ్ అని రాసి ఉంటే ఇంకా ఆ ల్యాండ్ని మనం ఇది ఎఫెక్టెడ్ విత్ వక్ఫ్ అనే అనుకోవాలి. ఆ బుక్లో ఎలా వస్తుంది? ట్రిబ్యునల్ కదా, వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది కదా. అదే ఇవన్నీ దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నమాట. అంటే వక్ఫ్ కనుక, వక్ఫ్ బోర్డు కనుక ఇది మా ల్యాండ్ అంటే అది వక్ఫే. ల్యాండ్ అంటానికి ఇప్పుడు వాళ్ళు ఉర్దూలోనూ అరబీలోనూ రాసుకుంటారు, మనకి ఎలా వక్ఫ్ డీడ్ అదే మీరు 2013 యాక్ట్ వరకు 1995 యాక్ట్ కనుక మీరు చూస్తే వక్ఫ్ డెఫినేషన్ ఏమైనా ఉంటుందంటే ఎనీ పర్సన్ మేకింగ్ అ పర్మనెంట్ డెడికేషన్ డొనేషన్. అయితే ఈ పర్మనెంట్ డెడికేషన్ ఎనీ పర్సన్ అని ఉంది. అదే ఇప్పుడు మెయిన్ ఇందులో చేసిన సవరణల్లో ముఖ్యమైన సవరణ. ఎనీ పర్సన్ అంటే ఇప్పుడు సపోజ్ ఎప్పుడో అల్లావుద్దీన్ ఖిల్జీ చేశాడు అనుకుందామండి, ఆ ఎనీ పర్సన్ కింద ఇప్పుడున్న అల్లావుద్దీన్ ఖిల్జీ రావచ్చుగా ఆ రోజు. ఇప్పుడు ఎనీ పర్సన్ ఇయర్ ఉండదా అందులో? ఎనీ పర్సన్ అన్నప్పుడు ప్రస్తుతం ఒక సంవత్సరం మెన్షన్ చేయాలి కదా. హఠాత్తుగా మధ్యలో వచ్చి కొన్ని ప్రక్షిప్తాలు కూడా వచ్చేస్తాయి, ఇన్కార్పొరేట్ చేస్తారు. ఫలానా సంవత్సరంలో ఫలానా వాళ్ళు ఇచ్చారని కూడా చేయొచ్చుగా. ఆ పుస్తకంలో అలా ఉంటుందిగా. వక్ఫ్ యాక్ట్ లో ఒక లిమిటేషన్ లేదు, దానికి ఒక లిమిటేషన్ యాక్ట్ అప్లికబుల్ కాదు. ఎప్పుడు ఏదన్నా అది అసలు అంటే ఒక బౌండరీస్ లేవు, ఒక ప్రాతిపదిక లేదు, ఒక పారామీటర్స్ లేవు, ఒక బౌండరీస్ లేవు, లిమిట్లెస్. పైగా అది ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ వేరే లాస్ మీద. అంటే ఈ లా కనుక వచ్చేస్తే, ఈ వక్ఫ్ యాక్ట్ కనుక వచ్చేస్తే ఇంకా వేరే చట్టాలు ఏవి. లీగల్గా ఒక సందేహం ఉందండి. ఓకే, మీరు సిన్స్ యు ఆర్ డీలింగ్ విత్ దిస్ సబ్జెక్ట్ సిన్స్ లాంగ్ టైమ్, నేను అడిగేది ఏంటంటే సపోజ్ ఒక ల్యాండ్కి డిస్ప్యూట్కి మీకు ఏదో అనుమానం ఉంది, మీరు వెళ్తారు వక్ఫ్ బోర్డుకి వెళ్తారు. వక్ఫ్ బోర్డు చెప్పిన తర్వాత నో ఇది వక్ఫ్ బోర్డు ల్యాండ్ దీని కిందకు వస్తుందని చెప్పిన తర్వాత మీరు దాన్ని ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయకూడదా? ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయొచ్చు, కానీ ఎక్కడ ఇది జరుగుతుందండి? న్యాయం జరుగుతుంది. ట్రిబ్యునల్లో ఉండేదంతా మళ్ళీ వాళ్ళే కదా. అంటే వాళ్ళే ఇది ల్యాండ్ నాదనేస్తారు, వాళ్ళే సొంత ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళ రిపోర్ట్ని వాళ్ళే కన్ఫర్మ్ చేసేసుకుంటారు, వాళ్ళ దాని మీద వాళ్ళే ఆర్డర్ పాస్ చేసుకుంటారు. సో అందుకని ఇప్పుడు సర్వే కమిషనర్ ఎక్కడ ఉంటాడు? సర్వే కమిషనర్ వాళ్ళు అపాయింట్ చేస్తే అందులో సర్వే కమిషనర్ రోల్ ఉంటుంది వాళ్ళ. సో ఇప్పుడు ఆ సర్వే కమిషనర్ని తీసేశారు. Now survey commissioner is replaced by the collector, district collector, yes, or equivalent or deputy collector rank, not less than a deputy collector rank. So ఇది కనుక మీరు ఇప్పుడు చూస్తే అదొకటి మేజర్. తర్వాత నేను ఇందాక వక్ఫ్ డెఫినేషన్ మార్చారని చెప్పాను కదా. ఇప్పుడు ఎనీ పర్సన్ దగ్గర ఇప్పుడు ఏం చెప్పారంటే ఎనీ పర్సన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ ఇస్లాం ఫర్ ది అట్లీస్ట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 5 years. అందుకని ఇప్పుడు దాన్ని టైట్ చేసి, అంటే ఒక వక్ఫ్ క్రియేట్ చేయాలి అంటే ఆ డొనేషన్ ఇచ్చే అతనికి కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టారు. అంటే అతను ఇస్లాం ప్రాక్టీస్ చేసి ఉండాలి, ప్లస్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఓనర్షిప్ ఉండాలి. ఆ ల్యాండ్ మీద లేదా ఆ అసెట్ మీద అతనికి ఓనర్షిప్ ఉండాలి. అంటే ఎవరో ఎందుకు డొనేట్ చేస్తారు? ఎవరో ల్యాండ్ ఎవరో డొనేట్ చెయ్యరు, కానీ వీళ్ళు అంటే ఒకళ్ళు తీసేసుకుంటే, ఎవరైనా దాన్ని వక్ఫ్లో రాసేసుకుంటే అలాంటివి వచ్చే అవకాశాలు ఉండేవి పాత చట్టంలో. అందుకని ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు సవరిస్తే కనుక అవి డిడ్ యు నోటీస్ అండి ఎప్పుడన్నా మీరు డ్యూరింగ్ యువర్? అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా పార్లమెంట్ క్లెయిమ్ చేస్తున్నారు. పార్లమెంట్ చుట్టూ ఉన్న రాయలసీమ హిల్స్ మొత్తం కూడా వక్ఫ్ ల్యాండే అంటాడు. మీకు నేను చెప్తాను, ఆయన ఆల్ ఇండియా ముస్లిం ఫెడరేషన్ చీఫ్ అజ్వాన్. మీకు రీసెంట్గా మ్యారియట్ హోటల్ వాళ్ళ ల్యాండ్ క్లెయిమ్ చేశారు, హైదరాబాద్ మ్యారియట్. ఇంకొకటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు మణికొండ జాగీర్ మొత్తం 1600 ఎకరాల చిల్లర, 1646 ఎకరాలు ఏమిటో. అందులో ల్యాంకో హిల్స్, ఎంఆర్ ప్రాపర్టీస్, ఐఎస్బి, మైక్రోసాఫ్ట్ ఈ సంస్థల ల్యాండ్స్ అన్నీ అప్పుడు అలాట్మెంట్ చేసినవి అవన్నీ కూడా వక్ఫ్ అని చెప్పి క్లెయిమ్ చేసినందుకు మొన్న దాకా 2022 వరకు సుప్రీంకోర్టు తేల్చే వరకు అవి లిటిగేట్ అయి ఉన్నాయి.
అంటే అందులో తర్వాత గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టు 2022లో ఇది గవర్నమెంట్ ల్యాండ్, వక్ఫ్ ల్యాండ్ కాదు అని తేల్చే వరకు వాళ్ళు ఆ సందిగ్ధంలోనే ఉన్నారు అందులో. అంటే అంత పెద్ద సంస్థలు ల్యాండ్ క్లెయిమ్ చేశారు కదా. అక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఒక డాక్యుమెంట్ కానీ వర్బల్లీ అని ఉండేది, ఆ వర్డ్ తీసేశారు. సో ఇలాంటి సవరణలు నాకు కొంచెం ఇంపార్టెంట్గా అనిపించాయి. వర్బల్లీ అనేది ఒమిట్ చేయడం, అలాగే ట్రైబ్యునల్ ఏదైతే ఆర్డర్ ఎనీ పర్సన్కి ఒక క్వాలిఫికేషన్ యాడ్ చేయడం, దాన్ని క్వాలిఫై చేసి ఇస్లాం ప్రాక్టీస్ చేసి ఉండాలి, ఓనర్షిప్ ఉండాలి, అలాంటి క్వాలిఫికేషన్స్. తర్వాత మళ్ళీ ట్రైబ్యునల్ పాస్ చేసే ఆర్డరే ఫైనల్, దానికే ఫైనాలిటీ, ఇంకా వేరే చోట దాన్ని ఛాలెంజ్ చేసే అప్పీల్ పవర్స్ ఉండేది కాదు. ఇప్పుడు అది తీసి దట్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 90 days ఫ్రమ్ ఆర్డర్ పాస్డ్ బై ద ట్రైబ్యునల్. అది కాక ఇప్పుడు ఒకవేళ ట్రైబ్యునల్ ఆర్డర్ పాస్ చేయడంలో డిలే చేసి ఉద్దేశపూర్వకంగా డిలే చేస్తూ వస్తుంటే, డిలేస్ అనేది ఇంకా ఏ పార్టీ అయినా దాన్ని ఇది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇద్దరు కంటెస్టింగ్ పార్టీస్ ఉంటారు, ట్రిబ్యునల్ డిలే చేయడం కాదు, ట్రిబ్యునల్ పాస్ చేసిన ఆర్డర్ని మనం ఛాలెంజ్ చేయలేకపోవడం అనేది అది బాధాకరమైన విషయం. అంటే ఇప్పటి వరకు లేదు, ఇక మీద ఉంది. బట్ ట్రిబ్యునల్ ఆర్డర్ పాస్ చేయకుండా అట్లా వేసుకుని కూర్చుంటే అలా ఉండదండి. అంటే అంటే ఆ పాసిబిలిటీ కూడా, ఆ సందేహాలు కూడా వస్తాయి కదా జనాలకి. అంటే ఎక్కడొక్కడ ఏదో ఒక ఆర్డర్ పాస్ చేసిన అందులో ఇంటరీమ్ ఆర్డర్ ఏదో దాన్నైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు. సో అసలు ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్లు, ఫైనాలిటీ అనేవి ఇప్పుడు సవరించి దాన్ని 2014లో హడావిడిగా యూపీఏ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు చేసింది ఏంటంటే, ఈ అమెండ్మెంట్ చేయటం ద్వారా దాదాపు 124 assets worth hundreds of crores they have been allotted to వక్ఫ్. అదే రిజిజు గారు నిన్న మెన్షన్ చేశారు, పార్లమెంట్లో మెన్షన్ చేశారు. సో టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ నాన్సెన్సికల్ ప్రాక్టీసెస్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దిస్ బిల్ అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో చెప్పారు. బట్ దాన్ని అపోజ్ చేస్తూ కేవలం ఏంటంటే రిలీజియస్ యాంగిల్లోనే దీన్ని తీసుకొస్తున్నారు, ఏదో ముస్లిం ఆస్తులు కొల్లగొట్టడానికి అందులో ఎంత నిజం, లీగల్గానే మాట్లాడుతున్నా, పొలిటికల్గా అక్కర్లా, మీరు చెప్పక్కర్లేదు, లీగల్గా నిజంగా అలాంటి ఆరోపణలో వాస్తవం ఉంది అంటారా? లేదండి, అది కేవలం వాళ్ళు ఊహించుకుంటున్నది తప్ప అనవసరంగా వాళ్ళు భయభ్రాంతులకి, వాళ్ళు నిజంగా ఉందో లేదో తెలియదు కానీ ప్రజల్లో అనవసరమైన భయభ్రాంతులు క్రియేట్ చేయడం తప్ప దానివల్ల అలాంటి, అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన సవరణల్లో అలాంటి ఎఫెక్ట్ ఎలాంటి అసలు లేనే లేదు. ఇంకొకటి, ఇప్పుడు రాష్ట్రపతి గారు సంతకం అయిపోయిన తర్వాత కెన్ ఇట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్? ఎస్, అది ఛాలెంజ్ చేసే పవర్ ఉంటుంది. మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకి లీగల్ రైట్ ఉంది, ఏదైనా ఛాలెంజ్ చేయొచ్చు. రాష్ట్రపతి గారు సంతకం అయిన తర్వాత కూడా సంతకం అయిపోతే అది చట్టం అవుతుంది. అందులో ప్రొవిజన్స్ ఎవరికైనా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కానీ దేనికన్నా ఇబ్బంది కలిగిస్తూ ఉంటే కనుక అది ఖచ్చితంగా ఛాలెంజ్ చేయొచ్చు. కోర్ట్స్ విల్ అకార్డింగ్లీ సీ అండి. అప్పుడు అంటే జనరల్గా కోర్టులు ఉన్నవి గవర్నమెంట్లో ఏమైనా చేస్తే దాన్ని తప్పట్టడానికి ఎక్కువగా అనే ధోరణిలో ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ దానికి ఏమైనా అడ్డుకట్ట పడే సూచన కానీ ప్రమాదం కానీ కనిపిస్తుందా మీకు? అంటే ఇప్పుడు మేబీ ఆ హైపోథెటికల్ క్వశ్చన్, బట్ స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్. నేను అనుకుంటున్నాను, ఛాలెంజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక విషయం గురించి, అంటే ఇప్పుడు మన వాళ్ళు రేస్ చేసిన పాయింటే ఇది అపోజిషన్లో. మన హిందూ ధార్మిక సంస్థలు ఉంటాయి, లేకపోతే ఎండోమెంట్స్ రిలేటెడ్ ఇవి ఉంటాయి, సిఖ్వి ఉంటాయి. అలాగా వీటిల్లో అవి రిలీజన్ బేస్డ్, అందులో ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు కదా, ఆ రిలీజియన్ వాళ్ళే ఉంటారు కదా, వేరే మతస్థులకి అందులో చోటు లేదు. ఇందులో ఇప్పుడు ఈ సవరణ ద్వారా నాన్ ముస్లిమేతరులకి సభ్యత్వం ఇవ్వాలి, ఇద్దరిని పెట్టాలి. కేంద్రీయ ఇదేంటి వక్ఫ్ కౌన్సిల్లో కానీ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో కానీ వీళ్ళకి సభ్యత్వం ఇవ్వాలి, ముస్లిమేతరులకి. ఈ పర్టికులర్ పాయింట్ని ఎక్కువ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇది తీసుకురావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇది ఒకవేళ వక్ఫ్ కనుక కేవలం ముస్లిమ్స్ ప్రాపర్టీస్, ముస్లిమ్స్ అసెట్స్కి సంబంధించింది అయితే ఇది ముస్లిమేతరులను తెచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ ముస్లిమేతరుల నుంచి కూడా ల్యాండ్స్ వక్ఫ్కి కేరళలో కొన్ని 100 ఎకరాలు ఇచ్చారు వక్ఫ్కి. సో ఇన్ దట్ వే అక్కడ నాన్ ముస్లిమ్స్ ఉంటుందో తప్పలేదుగా. అది అందుకే అంటే ఇప్పుడు వక్ఫ్లో ఓన్లీ కేవలం ముస్లిమ్స్ ల్యాండ్ ఉండట్లేదు,
ముస్లిమేతరుల స్థలాలు లేకపోతే అసెట్స్ కూడా వక్ఫ్ కింద క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ముస్లిమేతరులు కూడా బోర్డులో ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అది సమంజసంగానే అనిపిస్తుంది, కాకపోతే ఛాలెంజ్ చేస్తారు. కెన్ యూ సైట్ 2 to 3 ఎగ్జాంపుల్స్ అండి వేర్ నాన్ ముస్లిమ్స్ వర్ సీరియస్లీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్ క్లెయిమ్స్? పేర్లు చెప్పక్కర్లా, బట్ అట్లీస్ట్ చాలా ఇవే ఉన్నాయండి. ఇప్పుడే చెప్పాను నేను మీకు. నాన్ ముస్లిమ్స్ అంటే ఈవెన్ కార్పొరేట్ ఎంటిటీస్ తీసుకున్నా ముస్లిమేతరులానే ఉంది, పెద్ద పెద్ద సంస్థలే ఎఫెక్ట్ అయి ఉన్నాయి. సో నేను మీకు చెప్పినట్టు ఐఎస్బి ల్యాండ్ అదంతా, ల్యాంకో హిల్స్, ఎంఆర్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మొన్నటిదాకా అవి లిటిగేట్ అయి ఉన్నాయి. చాలా ప్రాపర్టీస్ మీకు తమిళనాడులో ఒక విలేజ్ క్లెయిమ్ చేశారు, అక్కడి నుంచే మెయిన్ ఎక్కువ దీనికి ఊపందుకున్నది కూడా. సో నాన్ ముస్లిమ్స్ అక్కడ విలేజ్ అంటే ఒట్టి ముస్లిమ్సే ఉండరు కదా, విలేజ్ అంతా వక్ఫ్ ల్యాండ్ అన్నారు. అక్కడి నుంచి చాలా దీనికి సీరియస్నెస్ ఇంకెక్కువ ఇదైంది అనమాట. అంటే విలేజ్ అంతా వక్ఫ్ అనేస్తే ఎక్కడ అంటారు అని ఎలా సాధ్యం అది? అంటే అందులో ఉన్న అన్రీజనబుల్నెస్ అనేది అప్పుడు బాగా బాహాటంగా తెలిసింది. దాని గురించే కొన్ని ఇవి వాళ్ళు ఇది చేశారు, ఆ విలేజర్స్ వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ చేశారు. అందుకని ఎక్కువ బయటకు వచ్చింది అన్నమాట ఈ విషయం. ఇంకా ఇతరత్ర రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా చెప్పరా? అంటే ఎక్కువ మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. సో దే వుడ్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ సెవరల్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ బిల్ యాజ్ వెల్ అమెండ్మెంట్. ఇప్పుడు ఈ సవరణ వల్ల, ఇందులో ప్రతిపాదించిన ఇంకా కొన్ని సవరణల వల్ల ఏంటంటే ప్రతి వక్ఫ్ ప్రాపర్టీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ యాక్ట్ రాకముందు కూడా వక్ఫ్ అని క్లెయిమ్ చేస్తున్న అసెట్స్ని ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 6 నెలల్లోపు, అంటే ఈ యాక్ట్ కనుక వచ్చాక 6 నెలల్లోపు రిజిస్టర్ చేయాలి. దానికి ఒక డిజిటల్ పోర్టల్ పెట్టారు, సెంట్రల్ డిజిటల్ పోర్టల్. ఆ పోర్టల్ మీద రిజిస్టర్ చేయాలి. తర్వాత మ్యూటేషన్కి గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, కలెక్టర్కి. సో కలెక్టర్ విల్ గివ్ ఎ నోటీస్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ అమెండ్మెంట్. ఏంటంటే ఇదివరకు అసలు ఎవరికైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి నోటీస్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, 1. 2 మ్యూటేషన్ చేసుకోవాలి. మ్యూటేషన్ చేసుకునే ముందు నోటీస్ ఇవ్వాలి. అప్పుడు ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి తెలుసు. సో ఈ పోర్టల్ పెట్టి డిజిటైజేషన్ వల్ల మనకి రికార్డ్స్ క్లియర్గా ఉంటాయి. ఇప్పటి వరకు క్లియర్గా ఉండేవి కావు. ఇది విత్ ఇమీడియట్ ఎఫెక్టా లేకపోతే విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్టా? ఇది ప్రాస్పెక్టివ్ అండి, రెట్రోస్పెక్టివ్ కాదు. కాకపోతే కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే ఇది ప్రాస్పెక్టివే, యాక్ట్ వచ్చాక 6 నెలల్లో నువ్వు రిజిస్టర్ చేసుకో అంటున్నారు. సో ఇట్ ఈస్ ప్రాస్పెక్టివ్, దేర్ ఇస్ నథింగ్ రెట్రోస్పెక్టివ్ అబౌట్ దిస్. అలా అని కాదు, ఇప్పుడు మీ నోటీస్లో ఉండి నువ్వే ఒక 2-3 ఏళ్ల క్రితం నుంచో లేకపోతే 10 ఏళ్ల క్రితం నుంచో ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ కోసం 6 నెలల లోపల వెళ్ళాలి అనేది ఉందా లేదా? కండిషన్ ఉంది కదా, ఉంటేనే ఈ యాక్ట్ ఉద్దేశం నెరవేరుతుందంట. సో ఇప్పుడు మొత్తం స్ట్రీమ్ లైన్ అవుతాయి రికార్డ్స్ అన్ని. మ్యూటేషన్ చేసినప్పుడు నోటీసులు వెళ్తాయి. ఎవరైనా అబ్జెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు. కోర్ట్స్ విల్ అకార్డింగ్లీ అడ్జుడికేట్ ద మ్యాటర్. ట్రైబ్యునల్స్లో ఇప్పుడు ముస్లిమేతరులు కూడా ఉంటారు, ఇంక్లూజివ్నెస్ ఉంటుంది కాబట్టి ట్రైబ్యునల్లో కూడా అకామిడేట్ చేస్తారండి జడ్జెస్. ట్రైబ్యునల్లో డిస్ట్రిక్ట్ జడ్జ్ ర్యాంక్ అతను ఉంటారు. అలాగే జాయింట్ సెక్రటరీ జ్యుడిషియల్ సర్వీస్, అదే డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ స్థాయి న్యాయమూర్తి ఉంటారు. ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి బ్యూరోక్రాట్ కూడా ఉంటారు. సో అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటున్నారు ఈ సవరణల వల్ల. మ్యాక్సిమం అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని తీసుకురావడానికి. అదే కదా ఉమ్మీద్ అంటే, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎఫిషియన్సీ, ఎంపవర్మెంట్. కానీ చాలా గ్రౌండ్ వర్క్ చేశారు కదా నిజంగా రియల్లీ. అంటే ఈ బిల్లుకి సంబంధించి సవరణలు, ఎందుకంటే 287 మంది వ్యక్తులు సంస్థలతోటి మాట్లాడటం, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవటం. అండ్ మెనీ ముస్లిం బోర్డ్స్ దే హ్యావ్ వెల్కమ్డ్ ద బిల్ అండి. ఎక్సెప్ట్ 1 or 2 ఉంటారు, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు, ఓవైసీలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆల్ ఇండియా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్, అజ్వాన్, వీళ్ళు మినహాయించి. ఇప్పుడు భయం ఏంటంటే రేపు పొద్దున అసెంబ్లీ మాదే, అంటే నిజామ్స్ పరిపాలించారు కదా హైదరాబాద్ని, లేకపోతే సెక్రటేరియట్ కూల్చివేసిన సెక్రటేరియట్లో ప్లేస్ ఉంది మాదే అని క్లెయిమ్ చేసుకుంటే ఇంకిప్పుడు అవకాశం లేదు. బట్ క్లైమాండ్స్ అయితే ఎప్పుడు ఉంటారుగా. క్లెయిమ్ చేసినా ఇప్పుడు దానికి ఒక డాక్యుమెంట్ చూపించాలంటున్నారు. అలా అయితే తాజ్మహల్ని కూడా ఒకళ్ళు క్లెయిమ్ చేశారు. నేను సుప్రీంకోర్టు సార్ షాజహాన్ రాసిన డాక్యుమెంట్ తీసుకురండి అని చెప్పి, అది ఇంకా పెండింగ్లోనే.
డాక్యుమెంట్ తీసుకురండి అప్పుడు చూద్దామని చెప్పి. ఇది తాజ్మహల్ కూడా వక్ఫ్ ల్యాండ్ అని అన్నారు. వక్ఫ్ అని. సో అయితే షాజహాన్ చేసిన సంతకం చేసిన డాక్యుమెంట్ తీసుకుని షాజహాన్ వక్ఫ్కి రాసి ఇచ్చేసిన డాక్యుమెంట్ తెండి అని చెప్పి సుప్రీం కోర్టు. ఇవాళకి వారణాసిలో ఉన్న ఒక ఇది ఏంటంటే ఔరంగజేబు చాలా ఔదార్యంగా తన దగ్గరికి వచ్చిన హిందువుల కోసం అర్ధనిమీలిత నేత్రాలతో ఇచ్చిన భూమిలోనే కాశీ విశ్వనాథుడి టెంపుల్ కట్టారని చెప్పేసి ఒక ఫర్మానం ఉందిట, ఆయన ఇచ్చిన ఫర్మానం ఉందిట. సో వీటన్నిటికీ కాలం చెల్లినట్టే ఇక. ఇంకా అలాగే అనుకోవచ్చు. ఏదైనా ఇంక ఇప్పుడు డాక్యుమెంటేషను లేకపోతే ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ అలా చూసి అందరికీ న్యాయం జరుగుతుందని. సపోజ్ నేను మీ దగ్గర ఉన్న ల్యాండ్ ఇది నాది వక్ఫ్ ల్యాండ్ అని నేను క్లెయిమ్ చేస్తే ఐ నీడ్ టు ప్రొడ్యూస్ ఎవిడెన్స్. అవును, నేను నా క్లెయిమ్కి సంబంధించిన ఎవిడెన్స్ నేను చెప్పాలి. అలా మీ వాదన మీరు వినిపించుకుంటారు. ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాతనే ట్రిబ్యునల్ విల్ టేక్ ఎ కాల్. అవును, అంతే కదా. అవునండి, ఆర్డర్ పాస్ చేస్తారు. దాంతో మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు ఇప్పుడు అప్పీల్ కూడా వెళ్ళొచ్చు హైకోర్టుకి. ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ పాస్ చేసే క్రమంలో డిస్ట్రిక్ట్ జడ్జితో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అపాయింట్ చేసిన ఒక ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్ ఎవరైనా ఉంటారా? డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదండి, గవర్నమెంట్ అపాయింట్ చేసే ఒక జాయింట్ సెక్రటరీ లెవెల్ సీనియర్ ఆఫీసర్ దాన్ కలెక్టర్. జాయింట్ కలెక్టర్ ఆల్మోస్ట్ ఇంకా పెద్ద కలెక్టర్ కన్నా జాయింట్ సెక్రటరీ అంటే కలెక్టర్ కన్నా సీనియర్, చాలా సీనియర్ పొజిషన్ బ్యూరోక్రాట్ ఉంటారు. సో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందనే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఆశిస్తున్నారు. కమింగ్ టు రియల్ ఎస్టేట్ అండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇలాంటి కేసులు ఇప్పటివరకు ఎన్ని పెండింగ్లో ఉజ్జాయింపుగా, నాకేమో ఎగ్జాక్ట్ నెంబర్ అక్కర్లా, ఈ వక్ఫ్ చుట్టూ ముడిపడిన కేసులు వందల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. వేలల్లో అండి, దాదాపు ఒక 3700 కేసులు ఏమో ఉన్నాయి. ఇది అచ్చంగా హైదరాబాద్ దాదాపు అప్రాక్సిమేట్లీ, లేదా తెలంగాణ మొత్తం కాదు, అచ్చంగా హైదరాబాద్. తెలంగాణ అండి, తెలంగాణ, హైదరాబాద్. సో దే మే సీ ద లైట్ విత్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ బిలీవ్. దేమే కాకపోతే ఇప్పుడు అంటే వాటిలో ఉన్న క్లెయిమ్స్ ఎలాంటివో అనేది మనకి తెలియాలి. కేవలం ఒక ల్యాండ్ ని లేకపోతే ఒక అసెట్ ని ఇది వక్ఫ్ అని క్లెయిమ్ చేస్తున్నవైతే కనుక ఇప్పుడు వాళ్ళు దీని ప్రకారం చూపించమని అడగచ్చు. మూవబుల్ ప్రాపర్టీస్ ఏమన్నా అలాంటి క్లెయిమ్స్ లో ఉన్నాయండి? మూవబుల్ ప్రాపర్టీస్ కి క్లెయిమ్ లాగా అయితే లేవు, మాక్సిమం ఇవి ల్యాండ్. ఇప్పుడు మనకంటే ఓకే, తెలంగాణలో 3700 కేసులే, అండ్ అంటే విత్ ప్రపోర్షనేట్ టు ద క్లెయిమ్డ్ ల్యాండ్ బై వక్ఫ్ 58,000 ఎకరాలు అనుకుంటే, యూపీలో 2.5 లక్షల పైన ఉందండి ఎకరాలు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు ఇంకా, అది కొంచెం టఫ్ డీల్. సగం లిటిగేషన్ మొత్తం ఇప్పుడు యూపీలోనే ఉంది. 1/4 10 లక్షలు ఉంటే ఎకరాలు 1/4 యూపీలోనే ఉన్నాయి, 2.5 lakhs. సో ఇంకా దీనికి ఫర్దర్గా అంటే రియల్ ఎస్టేట్ నుంచి దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి జన? అంటే మీతో లాయర్స్తో మాట్లాడే, అడ్వకేట్స్తో మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారు ఈ బిల్లు గురించి? అంటే ఇంకా ఇప్పుడే అది పాస్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు వస్తాయి అనుకుంటా. ఇప్పటి వరకు అయితే ఎవరు ఇంకా దాని గురించి కామెంట్ చేయలేదు, ఎందుకంటే ప్రీమెచ్యూర్ అవుతుందేమో, వాళ్ళు ఎవరు కామెంట్ చేయలేదండి. ఎనీ అదర్ పాయింట్స్ యూ విష్ టు యాడ్ అండి ఇప్పుడు దాకా చెప్పిన దానిక? అంటే ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్ అండి, ఎందుకంటే ఒక చట్టం ఉంది అంటే అది అందరికీ అది ఉపయోగపడాలి, ప్రజలందరికీ. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం కూడా ఇవ్వాలి ప్రభుత్వానికి. ఇప్పుడు వచ్చినట్టుంది, సో తప్పుల్ని సవరించే పనే కాబట్టి ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్ అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ కుమార్ గారు. సో చూసాం కదా, హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు చాలా సమగ్రంగా వివరించారు. చట్టం ఏంటి, చట్టానికి ముందున్న బిల్లు ఏంటి, బిల్లుకు చేసిన సవరణ ఏంటి. 1913 నుంచి 9 సార్లు ఈ చట్టం సవరణ జరిగింది, ఈ చట్ట సవరణ జరిగింది. 9 సార్లు చట్ట సవరణ జరిగినప్పుడు లేవనెత్తని అభ్యంతరాలని 10వసారి చేసినప్పుడు లేవనెత్తారు. సహజం, సమాజంలో మార్పు వస్తుంటే ప్రతిఘటన ఉంటుంది, మార్పుని తొందరగా అంగీకరించదు ఏ సమాజమైనా. ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ ఈ చట్టం వల్ల ఖచ్చితంగా ఏంటంటే అన్రిజాల్వ్డ్ కేసెస్ ఫర్ ఎ లాంగ్ టైం, ఎండోమెంట్స్, అలాగే హిందూ ధార్మిక సంస్థలు, ఈ బోర్డులలో హైందవేతర సభ్యులు ఉంటున్నారా అని ప్రశ్న లేవనెత్తే అవకాశం ఉంది. ఖచ్చితంగా దాంట్లో ఉండరు, బట్ ఇక్కడ మాత్రం ఎందుకు ఉండాలి అని ఎవరైనా ప్రశ్న లేవెత్తితే దానికి తగ్గ సమాధానం కూడా ఆవిడ చెప్పారు. ఎందుకంటే కేవలం ముస్లిమ్స్ మాత్రమే డొనేట్ చేసిన దేవుడికి ఆ మాన్యం ఇచ్చినట్టుగా అక్కడేం లేదు. నేను ఇందాక ప్రస్తావన చేసినట్టు, వారు ప్రస్తావన చేసినట్టు ట్రావెంకూర్ మహారాజా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు కేరళలో. అలాగే చాలా చోట్ల చాలామంది జమీందారులు, రాజులు ఇచ్చారు పూర్వకాలంలో, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్.
సో మరి అక్కడ హిందువులు ఇచ్చినప్పుడు, లేకపోతే ఇక సిక్కులు ఇచ్చినప్పుడు, లేకపోతే ఇతర మతాలకు చెందిన వారు ఇచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి, మరి దాని మీద వాదించడానికి వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది. కాబట్టి వక్ఫ్ ట్రిబ్యునల్లో కానీ, లేకపోతే వక్ఫ్ బోర్డులో కానీ, ప్రత్యేకించి వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ సభ్యులను ఇద్దరిని తీసుకోవడంలో తప్పేం లేదనే ఒక జస్టిఫికేషన్ అరుణ్ కుమార్ గారు ఇచ్చారు.